వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దిగే మరో 4 లోక్సభ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దిగే మరో 4 లోక్సభ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ ఆనంద్. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి 4తో కూడిన తెలంగాణలో 3వ జాబితాను విడుదల చేసింది. ఏదైతే నిన్న జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సిఈసి సమావేశానికి హాజరైన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది సంబంధించి కసరత్తు చేయడంతో పాటు 4 అభ్యర్థుల్ని ప్రకటించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అంటే మొత్తం ఇంకా 8 పార్లమెంట్ స్థానాలు పెండింగ్ లో ఉండగా కేవలం 4 మాత్రమే ప్రకటించారు. అయితే భువనగిరి నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఆదిలాబాద్ నుండి ఏదైతే ఆత్రం సుగుణ, అదేవిధంగా మెదక్ నుండి నీలం మధు, నిజామాబాద్ నుండి టి జీవన్ రెడ్డి పేరును ప్రకటించింది. అయితే దీంట్లో ఒక బీసీ స్థానం, అదేవిధంగా మరొక ఎస్టీ స్థానం ఆదిలాబాద్ కావచ్చు, ఇటు మెదక్ కావచ్చు. మిగతా 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఏదైతే ఖమ్మం, అదేవిధంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ స్థానాలు మాత్రం పెండింగ్ లో పెట్టిందని చెప్పొచ్చు. ఖమ్మం విషయానికి వస్తే ఖమ్మం ప్రధానంగా ఇటు 2 ముఖ్య నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొందని చెప్పొచ్చు. ఏదైతే ఇటు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగిరెడ్డి ప్రసాద్ రెడ్డికి టికెట్ కావాలంటూ కూడా శ్రీనివాస్ రెడ్డి పట్టుబట్టడం, మరొక వైపు ఇటు బట్టి విక్రమార్క కూడా తన సతీమణికి టికెట్ కావాలని పట్టుబట్టడం. ఈ నేపథ్యంలో కూడా అధిష్టానం వద్ద 2 సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. మరొక వైపు ఇటు హైదరాబాద్ కి సంబంధించి కూడా మరొక కొత్త పేరు తెరపైకి వస్తుందని చెప్పొచ్చు. ఏదైతే స్టార్ టెన్నిస్ ప్లేయర్ ఏదైతే సానియా మీర్జా కూడా హైదరాబాద్ నుంచి పోటీలో దింపే ఆలోచనలు కూడా ఉన్నట్టుంది. ఈ నేపథ్యంలో కూడా హైదరాబాద్ స్థానాన్ని కూడా పెండింగ్ లో పెట్టిన పరిస్థితి. మరొక వైపు ఇటు వరంగల్ కి సంబంధించి కూడా ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ పసుపు దయాకర్, అదేవిధంగా కాంగ్రెస్ లో చేరినప్పటికీ కూడా మరి పసుపు దయాకర్ ఇంకా 3 నేతల మధ్య పోటీ ఉన్న నేపథ్యంలో అది కూడా పెండింగ్ లో పెట్టింది. కరీంనగర్ సంబంధించి కూడా బీసీకి ఇవ్వాలంటూ కూడా ఇటు తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే 8 పెండింగ్ లో ఉన్న 8 స్థానాలు ప్రకటిస్తారనుకున్న అధిష్టానం కేవలం 4 ప్రకటించిందని చెప్పొచ్చు. మిగతా 4 స్థానాలకు సంబంధించి మళ్ళీ ఈ నెల 30న మరొకసారి సమావేశం కావాలని కూడా సిఈసి నిర్ణయించిందని చెప్పొచ్చు. ఆనంద్. ఓకే శ్రీనివాస్, మరి మెదక్, భువనగిరి, అలాగే నిజామాబాద్, ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి విషయానికి వస్తే వీరిని ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే మెదక్ కు సంబంధించి అంటే అది నీలం మధు ఇటీవల కాలంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తి. అదేవిధంగా ప్రధానంగా ఏంటంటే ఇటు భువనగిరి పార్లమెంట్ స్థానం మాత్రం కాంగ్రెస్ పంచుకోవటం చెప్పొచ్చు. 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. అదేవిధంగా 2019లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా గెలుపొందిన పరిస్థితి. భువనగిరి మాత్రం కాంగ్రెస్ కు పంచుకోవటం అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏదైతే మొదటి నుండి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మికి టికెట్ కావాలని రాజగోపాల్ రెడ్డి ప్రయత్నం చేశారు. మరొక వైపు ఇటు ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచరుడు కూడా ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డికి కూడా
టికెట్ కావాలని కూడా పట్టుబడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే రాజగోపాల్ రెడ్డి తనకు పార్లమెంట్ టికెట్ కాకపోతే మంత్రి పదవి కావాలని కోరుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు అధిష్టానం చామల కిరణ్ కుమార్ రెడ్డిని సైన్ చేసిందని చెప్పొచ్చు. అదేవిధంగా హైదరాబాద్ కి సంబంధించి ఆత్రం సుగుణ అంటే గతంలో ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పార్టీ అది ఆదిలాబాద్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అది 2019లో బీజేపీ గెలిచిన పరిస్థితి. అక్కడ స్వయం బాబురావు బీజేపీ అభ్యర్థి గెలిచిన పరిస్థితి. కాకపోతే అక్కడ ఆత్రం సుగుణకు కాంగ్రెస్ లో మంచి పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా ఖచ్చితంగా ఏదో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుందని కూడా సుగుణకు టికెట్ కేటాయించిన పరిస్థితి. అదేవిధంగా ఇటు ఏదైతే నిజామాబాద్ కి సంబంధించి నిజామాబాద్ కూడా 2019లో ఇటు ఏదైతే బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపొందిన పరిస్థితి. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి అక్కడ థ్యాంక్ యూ శ్రీనివాస్.